ఫ్రెండ్స్, ఒకప్పుడు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. కంపెనీస్ కూడా కాంపాక్ట్ సైజ్లో ఫోన్స్ అయితే తెచ్చేవి. ఇప్పుడు ఫోన్స్ చూస్తే మాత్రం మనకి 6.5, 6.7, 6.8 ఇంచ్ కూడా వెళ్ళిపోతున్నాయి. చాలా పెద్ద సైజ్ స్క్రీన్స్కి వెళ్ళిపోతున్నారు. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ మీద మళ్ళీ మళ్ళుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని బ్రాండ్స్, యాపిల్ దగ్గర నుంచి టాప్ OnePlus కానీ, సామ్సంగ్ కానీ, ప్రతి ఒక్కరు ఒక కాంపాక్ట్ స్లిమ్ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు 2025లో. OnePlus కూడా OnePlus 13s తీసుకొని వస్తుంది. OnePlus 13s కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఫోన్. లైక్ కాంపాక్ట్ ఫోన్లో మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో వాటిని వీళ్ళు ఫస్ట్ రీసెర్చ్ కూడా చేస్తారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కూడా జరిగింది. ఆ రీసెర్చ్లో వీళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, అవన్నీ దీనిలో యాడ్ చేసి తీసుకొని వస్తున్నారు. అంటే OnePlus 13s లో మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ లో. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంది, ఏమేమి యూజర్స్ వీళ్ళు 2000 మెంబర్స్ పైనే వీళ్ళు సర్వే అయితే చేస్తారు. కౌంటర్ పాయింట్ వాళ్ళు, ఎక్కువ చదువుకునే వాళ్ళు, ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి ఈ సర్వే అయితే చేస్తారు. ఎక్కువ వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఫోన్ క్యారీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కాంపాక్ట్ ఫోన్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ మంది, అంటే ఈ 2000 మెంబర్స్ లో 88% కాంపాక్ట్ ఫోన్స్ యూజ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. కాకపోతే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే కాంపాక్ట్ ఫోన్స్ లో మెయిన్ ప్రాబ్లం పర్ఫార్మెన్స్ ఉంటే బ్యాటరీ లైఫ్ ఉండదు, బ్యాటరీ లైఫ్ ఉంటే పర్ఫార్మెన్స్ ఉండదు. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ కెమెరాస్ కూడా, దానిలో కెమెరాస్ బాగున్నాయి అనుకోండి, దానిలో కూడా మనకి పర్ఫార్మెన్స్ తగ్గించేస్తారు. ఇట్లా చాలా వరకు ఏదో ఒకటి ఉంటే ఒకటి పోతూ ఉంటుంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఫోన్స్ లో ఎక్కువ మంది ఫేస్ చేస్తుంది బ్యాటరీ. చిన్న సైజ్ బ్యాటరీ వస్తుంది, ఎక్కువసేపు అయితే బ్యాటరీ రాదు. సో ఒక లాంగ్ డే మనం ఫోన్ యూజ్ చేయాలంటే అది కుదరట్లేదు. సో ఇది ఒక మెయిన్ ఇష్యూ వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు OnePlus వాళ్ళు. 60% సైజ్ గురించి కూడా మాట్లాడారు. ఫోన్ సైజ్ 6 ఇంచ్ నుంచి 6.5 ఇంచ్ వరకు ఉంటే బాగుంటుంది, మరి ఎక్కువ పెద్ద సైజ్ ఫోన్ లా కాకుండా చేతిలో కాంపాక్ట్ సైజ్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ మంది వన్ హ్యాండ్ లో ఫోన్ యూజ్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే కాంపాక్ట్ ఫోన్స్ వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి దగ్గర 74% అయితే కాంపాక్ట్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇవన్నీ వీళ్ళు తీసుకున్న OnePlus వాళ్ళు OnePlus 13s తీసుకురాబోతున్నారు. OnePlus 13s ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయిపోయింది. ఇండియాలో కూడా మనకు ఒక 1 monthలో అయితే వస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు అన్ని పర్ఫెక్ట్ తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్ అంటేనే బ్యాటరీ 4000 నుంచి 5000 మధ్యలో మ్యాక్సిమం, అంతమించి ఎక్కువ మనం చూడడం. దీనిలో మీకు 6260 mAh బ్యాటరీ ఉంటుంది. 6.3 ఇంచ్ డిస్ప్లే, చాలా చిన్న సైజ్ ఫోన్. అంత చిన్న సైజ్ ఫోన్లో మీకు 6260 mAh బ్యాటరీ అంటే మామూలు విషయం కాదు. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం వీళ్ళు సాల్వ్ చేసింది. బ్యాటరీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫోన్ సైజ్ చిన్నగానే ఉంటుంది, బ్యాటరీ లైఫ్ అయితే బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు సాల్వ్ చేసింది కెమెరాస్ చూసుకుని iPhone 16 ఉంది, 50,000 దగ్గరలో వస్తుంది, 50,000-60,000 మధ్యలో. దాని మీకు సింగిల్ కెమెరానే ఉంటుంది. అదే మీరు ఇప్పుడు OnePlus 13sలో ఏం చేస్తున్నారంటే టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొని వస్తున్నారు. మెయిన్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొని వస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. 2 కెమెరాస్ ఉంటాయి, ఒకటి మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇక్కడ కూడా కెమెరా మీద కూడా ఫోకస్ చేశారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకొకటి డిస్ప్లే ఇది మీకు 1.5K డిస్ప్లేతో వస్తుంది. 6.3 ఇంచ్ డిస్ప్లే సైజ్, కాకపోతే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. మాక్సిమం ఫుల్ HD ఇస్తారు, మీకు 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. అది కూడా డాల్బీ విజన్ సపోర్ట్ తో వస్తుంది. LTPO ప్యానల్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకొకటి మెయిన్ ప్రాసెసర్ మెయిన్. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్స్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ పెట్టారు అనుకోండి, బ్యాటరీ ఎక్కువ అది లాగేస్తుంది. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. అండ్ దీనిలో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. మంచిది కాదు, బెస్ట్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్, మన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ లో బెస్ట్ ప్రాసెసర్, టాప్ అండ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ దీనిలో తీసుకొని వస్తున్నారు. పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా కాంప్రమైజ్ లేదు. LPDDR5X ర్యామ్ తో తీసుకొస్తున్నారు. UFS 4.0 తో వస్తుంది స్టోరేజ్. ఇక్కడ కూడా ఏం కాంప్రమైజ్ లేదు. సో గేమ్స్ ఆడడానికి కూడా పనికి వస్తుంది. కాబట్టి సైజ్ చిన్నగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది పడాలి. ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు చిన్న సైజ్ ఫోన్స్ ఇష్టపడాలి అయితే ఓకే, గేమ్స్ కూడా దీనిలో మీరు ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు, బ్యాటరీ లైఫ్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. డిస్ప్లే కూడా మీకు చిన్న సైజ్ డిస్ప్లే, 1.5K డాల్బీ విజన్తో వస్తుంది. LTPO ప్యానల్ తీసుకొని వస్తున్నారు. కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఫోన్ ఖచ్చితంగా మార్కెట్లో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. గేమ్ చేంజర్ అంటారు కదా మనకి కాంపాక్ట్ ఫోన్ సెగ్మెంట్లోకి, ఇది ఒక గేమ్ చేంజర్ ఫోన్ అయితే అవ్వచ్చు. దీన్ని చూసి మిగతా బ్రాండ్స్ కూడా మోస్ట్లీ ఇట్లాంటి ఫోన్స్ అయితే తీసుకొని రావచ్చు ఫ్యూచర్లో. చిన్న సైజ్ ఫోన్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, ఈ 3 హిట్ కాంబినేషన్ కాంపాక్ట్ ఫోన్కి. ఇవి మీకు OnePlus 13sలో ఉండబోతున్నాయి. అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా వీళ్ళు OnePlus 13, OnePlus 13R మధ్యలో తీసుకొని రావచ్చు. అండ్ అరౌండ్ 50,000 అనుకుంటున్నాను నేనైతే ప్రైస్ అయితే. ఆ ప్రైస్లో వీళ్ళు తీసుకొని రావచ్చు. చూడాలి ఎంత ప్రైస్లో ఎగ్జాక్ట్ తీస్తారు, మనకేం తెలియదు. ఈ ఫోన్ తొందరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా తీసుకొని వస్తున్నారు. మీరు ఏ కేటగిరీ ఇష్టపడతారు? కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడతారా, లేకపోతే పెద్ద సైజ్ ఫోన్స్ ఇష్టపడతారా? పెద్ద సైజ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది, మూవీస్ చూసుకోవడానికి బాగుంటుంది, గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది, ఈ బ్యాటరీ లైఫ్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పెద్ద సైజ్ ఫోన్స్ వాడేవాళ్ళు
ఇష్టపడతారు. కానీ కాంపాక్ట్ ఫోన్స్ వాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కువ క్యారీ చేయాలి ఫోన్ బయటికి. అట్లాంటి వాళ్ళు చిన్న సైజ్ ఫోన్ పాకెట్లో పట్టేది బాగుండాలి. ఫోన్ మనకి ఇంతకుముందు ఫోన్ ఎలా ఉండదు, మనం కాల్స్ మాట్లాడుకోవడానికి ఇట్లా కమ్యూనికేషన్కి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాము. సో అందుకే మనకి స్క్రీన్ సైజులు పెరుగుతూ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు కాంబినేషన్లో కాంపాక్ట్ ఫోన్ తీసుకురావడానికి బ్రాండ్స్ అయితే ట్రై చేస్తూ ఉన్నాయి. సో మీరు దేని వైపు మొగ్గు చూపుతారు? కాంపాక్ట్ ఫోన్స్ వైపు వెళ్తారా, లేకపోతే ఈ పెద్ద సైజ్ స్క్రీన్ 6.7, 6.8 వాటిని ఇష్టపడతారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.